హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఇవాళ రెసిపీ నాన్ వెజ్ లవర్స్ మనసు దోచేస్తుంది అనుకోండి. అదే గోంగూర చికెన్. రోటీ, నాన్, పులావ్, రైస్, బిర్యానీ ఎందులోకైనా అద్దిరిపోయే కాంబినేషన్. స్పైసీ చికెన్లో పుల్లటి గోంగూర ఎంత బాగుంటుందో చెప్పండి. వింటుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ రెసిపీని 1/2 కేజీ చికెన్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఇలాచీ, కొద్దిగా దాల్చీని, లవంగ, షాహీ జీరా, 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచే బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం చికెన్లోకి గోంగూర వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుకి బ్యాలెన్స్ అయ్యేలా కొద్దిగా ఎక్కువగానే మిర్చి వేసుకోవాలి. మిర్చి మంచిగా ఫ్రై అయిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని మనం మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా మధ్యలో తీసి ఒకసారి కలిపి మరలా మూత పెట్టేసి మగ్గించుకుంటే అంతే, పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మరోసారి కలుపుకొని ఇక్కడ మనం తీసుకునే 1/2 కేజీ చికెన్కి 1 బౌల్ గోంగూర ఇలా కాడలతోనే ఆకుల్ని కట్ చేసి తీసుకోవాలి. అంటే 2 కట్టల గోంగూర కాడలతో కట్ చేసి తీసుకుంటేనే గోంగూర పులుపు బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఓసారి మూత పెట్టి మగ్గించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, నేను ఇక్కడ 3 స్పూన్స్ సాల్ట్ యూస్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మరోసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలలో మగ్గించుకోవాలి. ఇలా నాన్ వెజ్ని ఉప్పు పసుపులో మగ్గించుకోవడం వల్ల నీచు వాసన అనేది అస్సలు రాదు. ఇప్పుడు కారం వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం వాడాను. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరోసారి మగ్గించుకోవాలి. చూసారు కదా, ముక్కలు చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఉడికించుకోవాలి. టొమాటోని వద్దనుకునే వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు. ఇలా టొమాటో అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇదే టైంలో ఉప్పుని రుచి చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గ్రేవీ కోసం ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లోకి కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, వేడిగా కమ్మనైన గోంగూర చికెన్. రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఉంచుకోండి.